సోదర సోదరీమణులారా, మనతో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, ఇంకా ప్రభుత్వ విప్పులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఇది. ఇంత ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకనంటే ఈ గడ్డ మీద దున్నేవాడిదే భూమి అనే నినాదం, ఈ తెలంగాణ గడ్డ పైన జంగల్ జమీన్ జల్ అనేటువంటి నినాదం, జల్ జంగల్ జమీన్ అనే నినాదం, భూమి కోసం భుక్తి కోసం అనేటువంటి పోరాటం, ఇదంతా కొన్ని దశాబ్దాల క్రితం, దశాబ్దాల పాటు జరిగినటువంటి పోరాటాలు. అటువంటి పోరాటాల లక్ష్యాలన్నింటినీ కూడా ఒక చట్టంగా మార్చి ఆ నినాదాల్ని ఈరోజు అధికారికంగా అమలు చేయడానికే ఇక్కడ కదిలి వచ్చింది ఈనాటి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి యావత్ కేబినెట్ సభ్యులంతా. ఈనాటి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా నిజంగా జన్మ ధన్యమైందని నేను భావిస్తా ఉన్నాను. నాతో పాటు వజ్రం లాంటి ముఖ్యమంత్రి, వజ్రాల లాంటి మంత్రివర్గ సహచరులందరూ మనసు పెట్టి హృదయంలోంచి, అంతరాల్లోంచి తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఈ ఇందిరా సవర గిరిజల వికాసం. తరతరాలుగా అడవుల్లో మగ్గిపోతూ, అడవిలో ఉన్నటువంటి భూమి వారిదైనప్పటికి కూడా దానిపైన ఎటువంటి హక్కులు లేకుండా, అడవిలోంచి వచ్చే సంపదని వాళ్ళు పొందలేకుండా మదన పడుతూ వాటిని అందుకోవటం కోసం వారి శ్రమని